తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 స్థానాలను గెలవడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీ మూడోసారి పీఎం కావడం పక్కా అన్నారు. చేవెళ్లలో 3 లక్షల మెజార్టీతో బీజేపీ గెలుస్తుందన్నారు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. గ్రామాల్లో బీజేపీకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశం జరిగింది. వివిధ పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 4th ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రిగా జూన్ 8 కానీ 9 కానీ జాతీయ పార్టీ నిర్ణయం మేరకు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి జూన్ 8, 9 కానీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సందర్భంగా మనం చేస్తాం. చేవెళ్ల డెవలప్మెంట్ చేసేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా చూడండి, కానీ హైదరాబాద్ చుట్టూగా ఉన్నటువంటి నా వికారాబాద్ కానీ, నా పరిగి కానీ, నా తాండూరు కానీ ఏ రకంగా వెనుకబడిందో మనకు తెలుసు. ఈరోజు అనేక రకాల రైల్వే నెట్వర్క్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చేస్తూ ఉంది. కొత్త రైల్వే ప్రాంతంలో తీసుకొస్తా ఉన్నాం. అంతేకాదు నా టూరిజం మినిస్ట్రీ తరఫున అనంతగిరి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా 100 కోట్ల రూపాయలతో అనంతగిరి ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసము మంజూరు చేశాను. స్వయంగా ప్రధానమంత్రి గారే వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. మోడీ వేవ్ తెలంగాణ వచ్చింది, ప్రత్యేకంగా చేవెళ్ల పార్లమెంట్ వచ్చింది. ఆ మోడీ వేవ్ లా ఇక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. ఎవరికి వచ్చినా కూడా 1,00,000 ఓట్లతో గెలుస్తారు. కానీ నాకు అదృష్టం వచ్చింది. ఉత్తనే ఉన్నాను, 1,00,000 ఓట్లు నాకు సరిపోవు, 3 లక్షల ఓట్లు తప్పనిసరిగా వస్తాయి. మోడీ పేరు చెప్పుకొని ఎవరైనా గెలవచ్చు, కానీ మోడీ పేరు చెప్పుకొని గెలిస్తే అది మోడీ గారికి సంతోషంగా ఉండదు. ఆ బాధ్యత అంతా కార్యకర్తల కష్టం వల్ల గెలిస్తే అది నిజమైన గెలుపు. బూత్ కమిటీల పని వల్ల గెలిస్తే అది నిజమైన బీజేపీ గెలుపు. నేను దాని ద్వారానే గెలవదలుచుకున్నా. కేవలం మోడీ పేరు చెప్పి ఎవరైనా గెలుస్తారు.